ఎర్రన్నాయుడు మృతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆయన హైదరాబాద్ మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. పార్టీ నేతలు కూడా ఎర్రన్నాయుడు మృతిపై సంతాపం తెలిపారు. ఆయన మృతి తీవ్ర బాధాకరమని ఆ పార్టీ సినీ నేత మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఎర్రన్నాయుడు మృతిపై తెదేపాకు తీరని లోటు అని నందమూరి హరికృష్ణ అన్నారు. ఎర్రన్నాయుడు మృతిపై తెలుగుదేశం నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో ఆయన లేని లోటు తీర్చలేనిదని తెలుగుదేశం సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున గ్రామీణాభివృద్ధి శాఖలో నిధులు తీసుకురావడం, పనికి ఆహార పథకం కానీ, రోడ్లకు కానీ, మంచినీళ్ళకు కానీ భారీగా నిధులు తీసుకురావడం జరిగింది. అట్లే రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సుదీర్ఘకాలం పాటు పనిచేసి అందరికీ తలలో నాలుకల ఢిల్లీలో ఉండే అన్ని పార్టీల వాళ్ళు ఆయన ఇష్టపడే వాళ్ళు. రాష్ట్రానికి ఇతోధికమైన సేవలు అందించారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడే కాకుండా పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి. రాష్ట్రం నలుమూలల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తెలియని కార్యకర్త లేడు, ఆయన తెలియని వ్యక్తి లేడు. నిరంతరం జనం కోసమే తిరిగేవాడు. ప్రజా సమస్యలు ఎవరు చెప్పాల్సిన పని లేదు, తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తిరిగిన ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఆప్తుడైన. చనిపోయింది చాలా బాధ కలుగుతుంది, దిగ్భ్రాంతికి గురయ్యాం. ఎర్రన్నాయుడు గారి అకాల దుర్మరణం తీవ్ర దిగ్భ్రాంతులు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మంచి అనుసంధానకర్తగా ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా బాబు గారికి అండగా ఉంటూ మాకందరికీ సీనియర్లకు కూడా సలహాలు ఇచ్చిన వ్యక్తి ఈ రకంగా దుర్మరణం పాలవుతారని ఊహించలేటువంటి పరిస్థితి ఇది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ భరించలే ఉత్తరాంధ్రలో ఇది తీర్చలేని లోటని మాత్రం డెఫినెట్గా చెప్పగలం.